హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు వచ్చేసి వ్లాగ్ ఏంటి అంటే మేము షాపింగ్ చేసాము. అలాగే మా తోటికోళ్ళు మా మరిది వాళ్ళు ఆల్రెడీ వచ్చారని ఒక షార్ట్ కూడా పెట్టేశాను. సో ఈ రోజు ఎలా గడిపాము అనేది ఈ చిన్న వ్లాగ్ లో మీతో షేర్ చేసేసుకుందాం అనుకుంటున్నాను. ఇంక ఇక్కడ కింద చూసారా పడుకుంది కదా, పులి అనమాట. అది పులి అంటే పులి కాదు, మా ఆయన పెట్టిన పేరు పులి అని. ఇంకా నలుగురు ధైర్యవంతులు ఒకరు చేయి ఒకరు పట్టుకుంటూ మెల్లిగా దిగిపోయారు ఆ పులి దగ్గర ఉందని చెప్పేసి. ఇంకా మేమైతే ఇప్పుడు వెళ్తున్నాము లాల్గంజ్ కి. మాకు ఊటీ అయినా కొడైకెనాల్ అయినా అన్ని లాల్గంజే, ఎందుకంటే మేము యూపీలో ఉంటున్నామని ఆల్రెడీ చాలా వీడియోస్ లో చెప్పాను. మాకు దగ్గరలో ఉండే కొంచెం పల్లెటూరు కాకుండా కొంచెం షాప్స్ ఉండే ఊరు ఇదే అనమాట. రాయబరేలి ఉంది కానీ చాలా దూరము, 1 hour ఇలా జర్నీ పట్టేస్తుంది. కొన్ని దానికుండా అలిసిపోయిందే ఎక్కువ అవుతుందని మేము ఎప్పుడు లాల్గంజ్ అయితేనే వెళ్తాము. ఇంకా మేము రెడీ అయ్యేసరికి లేట్ అవుద్దని మా మరిది గారు అయితే 3 kilometers నడుచుకుంటూ వచ్చేసారు. లాల్గంజ్ ఎందుకు అంటే జస్ట్ అలా తిరగడానికి, అలాగే కొన్ని చీరలు తీసుకుందామని అయితే వెళ్ళాము. ప్రస్తుతానికి అయితే బయట చీరలు కనిపించాయని ఒక షాప్ లోకి అయితే వెళ్ళిపోయాం. ఇగో ఇక్కడ పెద్ద మనుషులు ఉన్నారు కదా, వీళ్ళు సెలక్షన్ ఎక్కువ మాకంటే. బాగుంది బాగుంది. ఇది ఏ కలర్ దగ్గర ఇది? ఇందులో పేపర్స్ ఉంటాయి, వాడితే తీయచ్చు. అవునా? ప్రతి చిన్న పిల్లలకి ఒక ప్రత్యేకమైన భాష ఉంటది, వాళ్ళ అమ్మకే అర్థమవుతుంది, ఎవరి పిల్లలు అయితే వాళ్ళకి. మా గ్రీగల్ లాంగ్వేజ్ ఇంకా నాకు అర్థం అవడానికి టైం పడుతుంది, ఎందుకంటే వాళ్ళు వచ్చి 2 days అయ్యింది అనమాట. మా కిరణ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఏమంటుంది అని చెప్పేసి. ఇంకా చాలా సేపు అయిన తర్వాత ఆ షాప్ అతను కూడా చాలా ఇసక్కుండా చాలా చీరలు అయితే మా ముందైతే వేశారు. మడతలు ఇప్పకుండా వేయండి అని చెప్తున్నా సరే మడతలు ఇప్పి మరీ వేసేస్తున్నారు. మడతలు ఇప్పకుండా వేస్తే మీకు తెలీదు అని చెప్పి మేము వద్దని చెప్తున్నా సరే మడతలు ఇప్పి మరీ వేసేస్తున్నారు. అలా ఇప్పినందుకైనా కొనేయాలనిపిస్తుంది మాకైతే. ఇంకా ఈ షాప్ లో అయితే ఒకసారి తీసేసుకొని ఇంకో షాప్ కి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ ఈ షాప్ అయితే చూడడానికి చాలా చిన్నది కానీ మంచి మంచి సారీస్ ఉన్నాయి. ఇంకా మా కిరణ్ వచ్చేసి లైట్ లో ఒకలాగా బయట ఒకలాగా ఉంటాయి కదా కలర్స్, సో తనకు నచ్చిన కలర్ అనేసి చూస్తుంది అనమాట. ఫైనల్ గా ఈ సారీ అయితే సెలెక్ట్ చేసుకుంది. తర్వాత వీమార్ట్ కు వెళ్ళిపోయాం. ఇంకా లేటెస్ట్ గా ఒక సోఫా తీసుకున్నాం కదా, కొత్తది కదా, అందుకే కొత్తలో అన్ని కొనేస్తాం కదా, అందుకే ఈ సోఫా కవర్ కూడా కొందాం అనుకున్నాము. అది కూడా తీసేసుకొని అలాగే కొన్ని వస్తువులు కూడా తీసేసుకున్నాము. ఇంకా ఫైనల్ గా అయితే బిల్ వేయించడానికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా వీమార్ట్ నుంచి అయితే బయటకు వచ్చేసరికి చాలా టైం పట్టేసింది. 1 hour 2 hour అనుకున్నా, కానీ వచ్చేసరికి 7 ఇలా అయిపోయింది. ఇంకా బయటే ఒక స్ట్రీట్ ఫుడ్ అయితే ఇక్కడ కనిపించింది, ఏదో కబాబ్ పొరాటా అంట. నేనైతే ఫస్ట్ టైం తింటున్నా, యూపీలో ఇన్ని సంవత్సరాలుగా ఉన్నాను కానీ నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు. అలాగే ఇక్కడ బిర్యానీ కూడా జస్ట్ 25 rupees, వెజ్ బిర్యానీ. సో అది కూడా చెప్పేశాము. ఇంక ఇక్కడ చపాతీ లాగా చూసారా ఒక డిఫరెంట్ గా చేస్తున్నారు, కళాయి తిరగలు వేసి దానిపైన కాలుస్తున్నారు చేత్తో ఇలా చేసేసి. అలాగే వెజ్ బిర్యానీ కూడా వేడి చేస్తున్నారు. ఈ కబాబ్ పరోటా ఏంటంటే జస్ట్ ఒక చపాతీ లాంటిది చేసేసి దానిపైన ఇలా వెజ్ అనంట ఈ కబాబ్ అయితే పెట్టేస్తున్నారు. దానిపైన ఒక 2 చట్నీస్ అయితే వేసేసి దాన్ని రోల్ చేసేసి దానిపైన ఆనియన్స్ కూడా వేసేసి ఇచ్చేస్తున్నారు. సో ఇదే దీని పేరే కబాబ్ పరోటా. కానీ ఇక్కడ చాలా తక్కువ కాస్ట్. ఇంకా 25 rupees కి బిర్యానీ అయితే నేను ఇంతవరకు చూడలేదు, కానీ చాలా బాగుంది. ఈ డబ్బులకి ఈ టేస్ట్ అనేది మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాగే కబాబ్ పరోటా కూడా చాలా బాగుంది, అండ్ ఈ చట్నీ కూడా బాగుంది, పరోటాలో ముంచుకున్నది కూడా. ఇంకా ఫైనల్ గా చీకటి అయిపోయింది, ఇంక ఇంటికైతే బయలుదేరిపోయాము. ఇది అన్నమాట లాల్గంజ్ లో విశేషాలు. ఇంకెక్కడ కానీ బస్సులు కానీ ఎక్కామంటే చుక్కలు కనిపిస్తాయి. నేను ఒక్కసారి ఎక్కాను లక్నో వెళ్ళడానికి అని చెప్పేసి. మేము వచ్చిన కొత్తలో అయితే వెళ్ళాం అనమాట లక్నో. మాకు ఎక్కడికి 2 గంటలు, కానీ మేము వచ్చేసరికి 5 గంటల జర్నీ అయ్యింది. ఇంకెక్కడ వచ్చేసి మా తోటకోళ్ళు మా పిన్నికి ఫోన్ చేసి చూపిస్తుంది అనమాట ఏమేమి తీసుకున్నామో. అలాగే మీకు కూడా నేను షేర్ చేసేద్దామని ఈ వీడియో షూట్ చేస్తున్నా.
ఇప్పుడు ఈ ట్రెండింగ్ లో ఉంది కదా ఈ ఫ్యాబ్రిక్, దీని మీద ఫుల్ చేతి వర్క్ వచ్చింది. ఈ శారీ అయితే మా తోటకోళ్ళు తీసుకుందనమాట. ఇంకా ఇదిగో ఇదే అన్నమాట ఈ శారీలో వచ్చిన బ్లౌజ్ కూడా ఇలా వర్క్ వచ్చింది. ఇదిగో ఈ చిన్న బుజ్జి గౌన్ మా గ్రీగాడి కోసం. ఇదైతే వీమార్ట్ లో తీసుకున్నాం. దీనికి ఒక హెయిర్ బ్యాండ్ కూడా ఇచ్చారు. ఈ లాగ్ వచ్చేసి రాఖీ పండగ ముందు 2 రోజుల ముందు లాగనమాట. ఇంకా బాబు కోసం ఇలా 2 రాఖీలు కూడా కొన్నాము, చాందిని అండ్ గ్రిహి కట్టడానికి అనేసి. 2 రాఖీలు అలాగే ఇంకో శారీ కూడా తీసేసుకున్నాము. ఫస్ట్ షాప్ లో తీసుకున్నాం అని చెప్పాను కదా, ఈ శారీ అనమాట. బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ కలర్ లో వచ్చింది, సపరేట్ బ్లౌజ్ వచ్చింది దీనికి. ఇంకా మేము లాల్గంజ్ వెళ్లే ముందే గులాబ్ జామ్ చేసింది మా తోటకోళ్ళు. ఇంకా వచ్చేసరికి ఫుల్ సాఫ్ట్ గా అయిపోయాయి. పిల్లల్ని అయితే పడుకోబెట్టేసి మూవీ పెట్టేసుకొని మేమైతే గులాబ్ జామ్ అయితే తింటున్నాము. అలాగే యూనో కార్డ్స్ కూడా తెచ్చుకున్నాము ఆడుకోవడానికి అని చెప్పేసి. ఒక ప్రొఫెషనల్ చెఫ్, ఒక ప్రొఫెషనల్ ప్లేయర్. చెఫ్ ని ఇంకొదకే అన్నమయ్యే అందరూ దగ్గర వేస్తారు. ఇది అటు ఇటు అయిపోయింది. కోఆర్డినేషన్ అన్న హస్బెండ్ అండ్ వైఫ్ రా చెప్పింది. నేను ఎన్ని వీడియో తీసినాను. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వ్లాగ్ అయితే. మీకు నచ్చితే ఒక లైక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. చూసారా ఎలా ఎటకారం చేస్తున్నారా? కనీసం మీ మాట వినైనా మీరు చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.